మేడారంలో మహాఘట్టం ఆవిష్కృతమైంది. చిలకలగుట్ట నుంచి దిగొచ్చిన సమ్మక్క గద్దెను చేరటంతో జన మేడారం పులకరించింది. సమ్మక్క రాకకు సంకేతంగా పోలీసులు గాల్లోకి తుపాకీలతో కాల్చగా భక్తులు కోళ్లు మేకలు ఎగరేసి తల్లులకు స్వాగతం పలికారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుదీరటంతో వారి దర్శనానికి నలుదిశల నుంచి భక్తకోటి పోటెత్తింది. మేడారం వనాలు గురువారం సమ్మక్క నామస్మరణతో మార్మోగాయి. అడవి అంతా భక్తజన సందోహంతో నిండిపోయింది. ఆదివాసీ జాతరలో అతి ముఖ్యమైన కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. లక్షలాది భక్తుల పారవశ్యం, గిరిజన యువతుల నృత్యాలు, కోయదొరల డోలు వాయిద్యాలు, శివసత్తుల పూనకాలు, ఇజ్రాల మొక్కులు, అధికార లాంఛనాలతో జిల్లా ఎస్పీ శబరీష్, పోలీసు ఉన్నతాధికారులు తుపాకీతో సమర్పించిన గౌరవ వందనం మధ్య రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్ సమ్మక్కకు సాదర స్వాగతం పలికారు. వనదేవత సమ్మక్కను మేడారం గద్దెలపైకి తీసుకొచ్చే కార్యక్రమం గురువారం ఉదయమే మొదలైంది. వడ్డెలు ఉదయం మేడారం సమీపంలోని చిలకలగుట్ట అడవిలోకి వెళ్లి వనం తెచ్చి గద్దెలపై ప్రత్యేక పూజలు చేశారు. సమీపంలోని సమ్మక్క పూజా మందిరం నుంచి కొత్త కుండాలను తెచ్చి గద్దెపైకి చేర్చారు. అనంతరం కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను గద్దెపైకి తెచ్చేందుకు వడ్డెల బృందం సాయంత్రం 4 గంటలకు చిలుకలగుట్టపైకి బయలుదేరారు. అప్పటికే చిలుకలగుట్ట ప్రాంతం మొత్తం భక్తులతో నిండిపోయింది. దారి పొడవునా పసుపు కుంకుమల ముగ్గులు వేసి సమ్మక్క రాక కోసం భక్తులంతా కన్నార్పకుండా చిలుకలగుట్టపైకి చూస్తుండిపోయారు. కుంకుమ భరణి రూపంలో ఉన్న అడవి తల్లిని చేతపట్టుకున్న మరుక్షణమే సమ్మక్క ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య తన్మయంతో ఒక్క ఉత్తున చిలుకలగుట్ట దిగారు. మిగిలిన వడ్డేలు కృష్ణయ్యను తోడ్కొని వచ్చారు. సమ్మక్క రాకకు సూచనగా ఆ దేవతను ఆహ్వానిస్తూ ప్రభుత్వం తరపున అధికారిక లాంఛనాల ప్రకారం ఎస్పీ శబరీష్ AK-47 తుపాకీతో గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సైతం AK-47 తుపాకీ ట్రిగ్గర్ నొక్కారు. సమ్మక్క రాకను సూచించే ఈ శబ్దంతో ఒక్కసారిగా చిలకలగుట్ట ప్రాంతం భక్తి భావంతో ఉప్పొంగిపోయింది. సమ్మక్క నామస్మరణతో మార్మోగింది. ఆదివాసీ యువకుల రక్షణ వలయం, పోలీసు బలగాల మధ్య వడ్డెల బృందం సమ్మక్క రూపంలో మేడారం వైపు బయలుదేరారు. 100 మీటర్లు దాటగానే ఒకసారి చిలకలగుట్ట దాటే సమయంలో మరోసారి ములుగు ఎస్పీ తుపాకీ కాల్పులు జరిపి సమ్మక్కను ఆహ్వానించారు. అక్కడి నుంచి భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆదివాసీ పూజార్ల బృందం సమ్మక్కను మేడారం గద్దెలపైకి తరలించడం మొదలుపెట్టారు. సమ్మక్కకు ఎదురుగా కోళ్లను గొర్రెలను బలి ఇచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తుల పూనకాలతో శివాలూగారు. మొక్కుల కోసం తెచ్చుకున్న ఒడి బియ్యాన్ని దారిలో సమ్మక్క రూపంపై వెదచెల్లారు. సమ్మక్కను తోడ్కొని వస్తున్న బృందం అక్కడి నుంచి చెలపయ్య గుడికి చేరుకోగా వనదేవతకు అక్కడి పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేడారం గద్దెలకు బయలుదేరారు. మేడారం గద్దెల ముఖద్వారం వద్ద ఆ ఊరి ఆడబిడ్డలు సమ్మక్కను తీసుకొస్తున్న పూజార్ల కాళ్లు కడిగి స్వాగతం పలికారు. అక్కడికి చేరుకున్న భక్తులు ఆ అపురూప క్షణాలను చూసి మైమర్చిపోయారు. ఈ ఉద్విగ్న సమయంలో పూజారులు సమ్మక్కను గద్దెలపైకి చేర్చారు. 4 వనదేవతలు సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజులు, పడిగిద్దరాజు గద్దెలపైకి చేరడంతో మొక్కులు సమర్పించే మరోవైపు మేడారం జాతర ఏర్పాట్లలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. సమ్మక్కను దర్శించుకునేందుకు భారీగా తరలివచ్చిన భక్తుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. VVIP, VIP ప్రవేశ ద్వారం వద్ద పాసులు చూపించినా వినకుండా కాకీలు వీరంగం చేశారు. పాసులను చించివేసి భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. అటు మహిళలపైన పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. పనిచేయని పాసులు ఎందుకు ఇచ్చారంటూ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు.